ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలకోడేరులో గోస్తని నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మొగల్తులో గోస్తని నదికి గండిపడటంతో సబ్ స్టేషన్ పొలాల్లోకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గండి పూడ్చేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇందులో భాగంగానే పాలకోడేరులో గోస్తని నది ఉప్పొంగినట్లు తెలుస్తోంది. అలాగే దానికి గండిపడినట్లుగా తెలుస్తోంది. రైతులకు ఎటువంటి నష్టం ఉన్నట్టుంది? పూర్తి డీటెయిల్స్ అందించండి. బ్రాహ్మణి, గత 4 రోజుల బట్టి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉందో, పశ్చిమ గోదావరి జిల్లాలో గత 4 రోజుల బట్టి కురుస్తున్నటువంటి వర్షాలకు రైతన్నలు అయితే పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలంలో ఉన్నటువంటి ఏదైతే గోస్తాని నది ఏదైతే ఉందో ఆ నది ఉప్పొంగి ఆ తర్వాత గట్లు గండిపట్టిన నేపథ్యంలో ఆ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి మోగళ్ళు, అదేవిధంగా పాలకోడేరు గ్రామాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో ఆ పంట పొలాలు మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. మరోపక్క మోగల్లో ఉన్నటువంటి ఏదైతే సబ్ స్టేషన్ ఉందో ఆ సబ్ స్టేషన్ కూడా మునిగిపోవడంతో సమీప గ్రామాల్లోని ప్రజలకు కరెంట్ అంతరాయమైనటువంటి పరిస్థితి అవుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కూడా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, లేదా పైవు నుంచి వస్తున్నటువంటి ఏదైతే గోదావరి సంబంధించినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు దగ్గర సుమారుగా 10,28,500 కిందకి దిగుడు వదిలివేయటం జరిగింది. వదిలేటువంటి నేపథ్యంలో దక్షిణ వద్ద కూడా లోతట్టు ప్రాంతాలు ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు కూడా ముంపు బారిన పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదైతే భద్రాచలం వద్ద ఇప్పటికే 43, 44 ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కింద లోతట్టు ప్రాంతానికి వరద నీరు వదులుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలవరం వద్ద కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి 48 గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలకు కూడా వరద నీరు చేరుకుంటుంది. మరోపక్క ఏదైతే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఇటు కుకునూరు ఉందో, కుకునూరు, ఏలేరుపాడు పలు ప్రాంతాల్లో కూడా ఈ గోదావరి ఉధృతికి ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలను ఏజెన్సీ ప్రాంతాలు సుమారుగా అన్ని ప్రాంతాలు కూడా ముంపు గురయ్యాయి. ఇదే నేపథ్యంలో ఇటు జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ముంపును గురైనటువంటి ఎవరైతే ప్రజలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. మరోపక్క అప్లాండ్ లో ఉన్నటువంటి ఏదైతే ఎర్రకాల కావచ్చు, లేదంటే ఎర్రకాల తమ్మిలేరు ఏదైతే రిజర్వ్ సంబంధించినటువంటి రిజర్వాయర్లు ఉన్నాయి, ఈ రిజర్వాయర్లను కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు తమ్మిలేరు జలాశయానికి ఇప్పటికే సుమారుగా 355 అడుగుల కెపాసిటీ ఉన్నటువంటి ఏదైతే తమ్మిలేరు జలాశయం ఉంది ఇప్పటికే సుమారుగా 348 అడుగులు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఎగువన కురుస్తున్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అవన్నీ కూడా ఇటు గంగవరం, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గంగవరం, అదేవిధంగా ఆ ప్రాంతాల నుంచి గంగవరం, బేతిపల్లి, గంగారం సంబంధించి అక్కడ ఉన్నటువంటి మినీ రిజర్వాయర్ అక్కడ నుంచి ఆ నీళ్లను కింద వదలడం వల్ల ఇటు తమ్మిలేరు జలాశయం పూర్తిగా నిండిపోయింది. ఆ తమ్మిలేరు జలాశయం నుంచి కూడా మరికొద్దిసేపట్లో ఆ గేట్ చేస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఒక గేట్ పరిస్థితిలో
రైట్ బ్రహ్మం.